డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, వల్లభనేని వంశీ మీద ఉన్న అన్ని కేసుల్లోనూ బెయిల్ రావడం మూలాన నిన్న ఆయన రిలీజ్ అయి బయటకు వచ్చాడు. కాకపోతే ఆయన బెయిల్ రద్దు చేయాలి అని ఒక 2 కేసుల్లో సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పటికీ ఒక కేసునైతే నిర్ద్వందంగా తోసిపుచ్చారు. మరొక కేసులో ఆయన అక్రమార్జన 190 కోట్ల రూపాయలు అక్రమ మైనింగ్ ద్వారా సంపాదించాడు అనే కేసులో హైకోర్టులో బెయిల్ వచ్చిన దాని మీద ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఆ కేసు అయితే 17వ తారీఖు వాయిదా పడింది. ఒక 700 పేజీల నివేదికని సీల్డ్ కవర్లో తమకు సమర్పించాలి అని ఆదేశించడం కూడా జరిగింది. ఆ కేసు అలా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అన్ని కేసుల్లోనూ ఆయనకు బెయిల్ రావడం మూలాన నిన్న రిలీజ్ అయి బయటకు వచ్చాడు. వచ్చిన తరువాత ఏం జరిగింది అనేది మరి మీడియాలో అందరం చూసాం. ఇక ఈ రోజున ప్రత్యేకించి వల్లభనేని వంశీ తన ఫ్యామిలీతో సహా వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిశాడు. అలా కలవటం వెనకున్న కారణాలు ఏమిటి? ఏదో ఆ పార్టీలో కొనసాగుతున్న నాయకుడు కాబట్టి, వంశీ జైల్లో ఉన్నప్పుడు పరామర్శకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి ఆయన్ని ఊరికనే మర్యాదపూర్వకంగా కలవటానికి వెళ్ళాడా? లేదు సుప్రీంకోర్టులో ఈ కేసులో ఏమైనా తేడాలు జరిగే విషయాలు ఏమైనా ఉన్నాయా అంటే, కొమ్మినేని శ్రీనివాసరావు కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఎలా ఆయనకు బెయిల్ సంపాదించుకుని వచ్చాడు? యువతల హైకోర్టులో ఆ కేసు పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా సుప్రీంకోర్టు దాన్ని ఎలా స్వీకరించింది? ఇత్యాది మతలబులన్నీ తెలుసుకున్న దాని మీదట తన బెయిల్ రద్దు కాకుండా ఉండాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రాపకం ఖచ్చితంగా అవసరం. ఆయన సహాయంతో అక్కడ ఏదైనా చేసే అవకాశం ఉందా అనేది కనుక్కోవటానికి వెళ్ళాడా? లేకపోతే అసలు ఏం జరిగింది? వల్లభనేని వంశీ జగన్మోహన్ రెడ్డిని మీటింగ్ అవటం వెనుకున్న కారణాలు ఏమిటి అనేది పూర్తిగా ఈ వీడియోలో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే ఇంకా మన కుండబద్దల ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉన్నారు కాబట్టి నా రిక్వెస్ట్ ఏమిటంటే, ఇమీడియట్గా మన కుండబద్దలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నోటిఫికేషన్ల ద్వారా నా వీడియోలు చాలా త్వరగా మిమ్మల్ని చేరే అవకాశం ఉంటుంది. ఇక వల్లభనేని వంశీ విషయానికి వస్తే, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని తన భార్యతో సహా కలిసి వెళ్ళి మీట్ అవటం జరిగింది. ఆ మీటింగ్ వెనుకున్న కారణాలు ఏమిటి అనేది కొంచెం గుసగుసలుగానే వినిపిస్తోంది. ఆల్రెడీ ఆయన జైలు నుంచి బయటకు విడుదలలో వస్తున్న సమయంలోనే వైసీపీని వేడబోతున్నాడు అనే ఒక పుకారు కానీ, లేకపోతే ఆయన రాజకీయాలకి టాటా గుడ్ బై చెప్పేస్తాడు అనే ఒక పుకారు కానీ రావటం జరిగింది. మరి వల్లభనేని వంశీ ఇక మీకు నాకు రామ్ రామ్, మర్యాదపూర్వకంగా మిమ్మల్ని కలిశాను, ఇక మీదట నేను రాజకీయాలు చెయ్యను, నన్ను వదిలిపెట్టండి అనేదానికి మాట్లాడటానికి వెళ్ళాడా? లేకపోతే సుప్రీంకోర్టు దాకా ప్రభుత్వం వెళ్ళడం మూలాన ఉన్న 700 పేజీల నివేదికలో ఉన్న ఆధారాలను చూసిన తరువాత సుప్రీంకోర్టు తన బెయిల్ రద్దేమైనా చేస్తుందేమోననే భయం కూడా వల్లభనేని వంశీలో ఉంది. ఎందుకంటే అక్రమ మైనింగ్ విషయంలో కానీ, 190 కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించిన దాని మీద కానీ మైనింగ్ శాఖలో ఉన్న ఈ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో వచ్చిన ఒక నివేదిక అది. దాని రూపేణా ఇప్పుడు హైకోర్టులో అది సమర్పించిన కారణానికో లేకపోతే మరి ఏ ఇతర కారణాలకో ఆడ బెయిల్ మంజూరు చేయబడిన దాన్ని ఇప్పుడు రద్దు చేసే అవకాశం అయితే మెండుగానే కనిపిస్తోంది అని చాలామంది విశ్లేషకులు విశ్లేషిస్తున్న ఈ తరుణంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తాను ఇక మీదటే రాజకీయాల్లో కొనసాగడో ఆ విషయం పక్కన పెట్టినా, ఇప్పుడు ఈయన అన్ని కేసుల్లో బెయిల్ వచ్చినంత మాత్రాన ఈయన తప్పించుకొని బయటపడినట్టే ఏం కాదు. అన్ని కేసులు ఆయనకి వేలాడుతున్నట్టే లెక్క. దాంతోపాటుగా ఏ కేసులోనైనా సరే మరి పైకోర్టుకు వెళితే బెయిల్ రద్దయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఇక్కడ వల్లభనేని వంశీ ఖచ్చితంగా నిశ్చితంగా పరిశీలించుకుంటూ ఉన్నాడు. ఈ తరుణంలో ఎవరో ఒకళ్ళ అండం ఖచ్చితంగా కావాలి. ఇక వైసీపీకి గుడ్ బై చెప్పేయటమో, రాజకీయాలకే అసలు టోటల్గా గుడ్ బై చెప్పేయటమో అనేది కనుక జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందే అవకాశమే ఉండదు. ఎందుకంటే ఈ వల్లభనేని వంశీ మీద ఉన్న ప్రతి ఒక్క కేసులోనూ ఆయన ఒక్కడే ఇరుక్కొని ఉన్నాడు. పార్టీ తరపు నుంచి కానీ పార్టీ వైపు నుంచి కానీ ఉన్నది ఏమీ లేదు కాబట్టి మరి వల్లభనేని వంశీని వదిలేస్తారా?
మద్యం కేసులో గాను లేకపోతే ఇతర కేసుల్లో అయితే కానీ ఈ ఎవరైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న పెద్ద పెద్ద నాయకులు ఇరుక్కొని ఉన్నారో, ఇప్పుడు మద్యం కేసులో అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డిని కూడా ఆయన బెయిల్ రద్దు చేయించడానికి కూడా ఇప్పుడు ప్రభుత్వం యోచించే దీంట్లో ఉంది. కాబట్టి అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా అంటే అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది కనిపెట్టే విషయంలో ఈ రోజున జరుగుతున్న మ్యాటర్ల ప్రకారంగా పార్టీకి కూడా చుట్టుకునే అవకాశం ఉంది, జగన్మోహన్ రెడ్డి కూడా చుట్టుకునే అవకాశం ఉంది. కాకపోతే వల్లభనేని వంశీ కేసులు అలా కాదు, అది స్వయాన ఆయన ఒక్కడి మీదనే, ఆయన చేసిన దాని మీదనే పడతాయి. ఇక పార్టీకి ఎటువంటి సంబంధం ఉండదు. తాను గనక రాజకీయాల నుంచి విరమించుకుని వెళ్ళిపోతే వైసీపీకి ఈయన టాటా చెబితే వైసీపీ కూడా ఈయనకి బాయ్ బాయ్ చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈయన కేసుల్లో ఎటువంటి సహాయ సహకారాలు కావాల్సి వచ్చినా వాళ్ళు ప్రతిస్పందించే అవకాశం లేదు. కాబట్టి రాజకీయాలకో వైసీపీకో టాటా చెప్పడు. ఇక గన్నవరం వైసీపీకి వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా గన్నవరం ఈ నియోజకవర్గ స్థాయిలో అయితే ఖచ్చితంగా వల్లభనేని వంశీకే మొట్టమొదటి పీట వేసినప్పటికీ కూడా ఆయన ప్రత్యర్థులుగా ఉన్నవాళ్ళు అంటే వంశీని విభేదించే వాళ్ళు, ఎందుకంటే అక్కడ ఉన్న ఆల్రెడీ వైసీపీ నాయకుడు టీడీపీలోకి వచ్చి ఇప్పుడు ఎమ్మెల్యే కూడా అయ్యాడు. ఆయన ప్రభావం ఏం చూపిస్తాడు అనేది ఒక బాధ అయితే, మరి సొంత ఇంట్లోనే వైసీపీలోనే ఆయనకి వేరు వేరు కొంపట్లు ఉన్నాయి. వాళ్ళ ద్వారా ఈయనకి ఇంకా చాలా పెద్ద మంట పెట్టే అవకాశం ఉంది. ఇక మిగతా అందరూ కలిసి కాడి కింద పడేస్తే మరి వైసీపీని గన్నవరంలో ఈడ్చుకొని రావాల్సింది వంశీ ఒక్కడే అవుతాడు. ఆయనైతే నిన్న మొన్నటి వరకు బెయిల్ కోసమో లేకపోతే మీద ఇతరత్ర కారణాలతోటి అనేక రకాలైన డ్రామాలు దగ్గుకుంటూ తుమ్ముకుంటూ రావటం, అదే బెయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు బయటకు వస్తుంటే ఎక్కడ ఆయన వంగి నడవటం కానీ, నోటికి అడ్డం పెట్టుకొని నడవటం కానీ, దగ్గటం కానీ ఇత్యాదులు ఏం చేయటం లేదు. ఇప్పుడు బాగానే వస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు కూడా ఆయన బాగానే ఉన్నాడు, ఆయన మొహానేం దగ్గలేదు కదా. కానీ ఇందులో ఉన్న నాటకం అంతా ఆల్మోస్ట్ ఆల్ మనం గత వీడియోలో కూడా చెప్పాం. కాకపోతే అది ఆ రోజున బెయిల్ కోసం చేసిన ప్రయత్నం. మరి ఇప్పుడు అన్నిట్లోనూ బెయిల్ వచ్చింది కాబట్టి బయటకు వచ్చాడు. కానీ ఇక మీదట జరిగే పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని ఇంకా సహాయ సహకారాలు అందించమనో, వాళ్ళ పార్టీ తరపున మరి సుప్రీంకోర్టు దాకా వెళ్తే అక్కడున్న లాయర్లకి మరి జగన్మోహన్ రెడ్డి ఉన్న ప్రాపకం అయితే వేరే రకంగా ఉంటుంది. అది కాకుండా ఈయన ఏదో మ్యానిపులేషన్ చేస్తాడనే ఒక అపవాదు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఆ పుకార్లు కూడా బయట బాగానే నడుస్తున్నాయి. అందువల్లనే మరి కొమ్మినేని శ్రీనివాసరావుకి బెయిల్ వచ్చిందని ఆ విషయంలో విశ్లేషించే వాళ్ళు కూడా కొంతమంది కనిపిస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి ప్రాపకం అయితే ఖచ్చితంగా మరి వల్లభనేని వంశీకి కనిపిస్తూ ఉంది. అందుకని పార్టీని వీడే అవకాశము లేదు, రాజకీయాలకి గుడ్ బై చెప్పే అవకాశము లేదు, జగన్మోహన్ రెడ్డిని వదిలిలే అవకాశమే లేదు. అలాగని ఇప్పుడు అదే వైసీపీలో అలానే కొనసాగుతుంటే మరి సొంత ఇంట్లో ఉన్న వేరు కుంపట్లు వాటి ప్రభావం ఏం చూపిస్తుంది అనే దాంట్లో వల్లభనేని వంశీని ఏమైనా పక్కన పెడతాడా జగన్మోహన్ రెడ్డి అనే అనుమానం కూడా ఉండటం మూలాన మొత్తాన్ని పటాపంచలు చేయటానికి జైలు నుంచి బయటకు రాగానే ఫస్ట్ మిమ్మల్నే కలిశాను అనే ఒక పాజిటివ్ సంకేతాన్ని పంపించడానికి జగన్మోహన్ రెడ్డిని కలిశాడనేది కొంతమంది విశ్లేషకులు విశ్లేషిస్తూ ఉన్నారు. ఇదే ఈరోజు కుండబద్దలు.